నమస్తే అందరికీ, అందరిలో అందరు మంచిగా జై శ్రీరామ్. అందరికీ హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ నేను ఇంట్లోనే శివయ్యకి అభిషేకం అయితే చేస్తున్నా. అన్నీ తెచ్చినా అనమాట. పంచామృతము, కొబ్బరి బొండ. నేను ఒక్కటి మర్చిపోయింది ఏంటంటే చెరుకు రసం మర్చిపోయినాను. చెరుకు రసం ఒకటి గుర్తు రాలేదు. చూసినా పోయేటప్పుడు తీసుకుందాం అనుకొని మర్చిపోయి వచ్చేసిన. చక్కెరతోని నెయ్యి, తేనె, పెరుగు, పాలు, కొంచెం నీళ్ళు, కొబ్బరి బొండ ఇవన్నీతోనే అవైతే అభిషేకం చేసిన. అబ్బా శివయ్యకి ఎంత మంచిగా అనిపించింది. ఆ సీను, ఆ దృశ్యం చూస్తుంటే అబ్బా మంచిగా అనిపించింది నాకు నిజంగా. శివయ్యకి అభిషేకం ఆ పంచామృతం వల్ల, పంచామృతంలో మనము ఏవైతే ఫ్రూట్స్ మనం తెచ్చుకున్నామో ఆ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకొని పంచామృతం మనం వేస్ట్ చేయదు. దేవుడిది అభిషేకం ఉంది, అభిషేక ప్రియుడిది అభిషేకం తీడుదాము. మనం వేస్ట్ చేయకుండా లాస్ట్కి కొంచెం భస్మం కూడా తెచ్చిండే. భస్మంతో అభిషేకం చేసి బేల్పత్రి అయితే పెట్టేసిన. అయితే అలా అన్ని పంచామృతంలో డ్రై ఫ్రూట్ అన్ని ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకొని డేట్స్ ఏమైతే అన్నీ అనారు, కర్బూజా అన్నీ ఏం ఫ్రూట్స్ అన్నీ వేసేసేసుకొని మంచి ఒక్కొక్క గ్లాస్ తాగినాం అనమాట. అది మళ్ళీ ఒక గంట అయినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని గంట అయినాక ఖతం చేసేయాలి. ఎక్కువ నెక్స్ట్ డే కంటిన్యూ చేయొద్దు అనమాట. అయితే మోరం గడ్డలు కూడా అదే రోజు మంచిగా వండేసి బెల్లం వేసి వండి దేవునికి అయితే మళ్ళీ నైవేద్యం పెట్టిన అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మా పిల్లలు తింటా అన్నారు. ఇక అదే రోజు మళ్ళీ చేసిన అనమాట. ఇక నెక్స్ట్ డే ఎందుకులే ఇప్పుడే చేసేస్తా అనేసి చేసేసిన అనమాట. మంచిగా అయితే అయ్యింది. బెల్లం వేసి చేసిన. లాస్ట్ ఇయర్ వీడియో కూడా పెట్టిన. ఇది మోరం గడ్డలు బెల్లంతో చేసేది, కానీ సూపర్ అయినాయి. కొంచెం బెల్లం ఎక్కువైంది కానీ మంచిగా అయింది. మా టోకి కూడా ఫాస్టింగ్ ఉంది తెలుసా. నాతో పాటు ఆమె ఏమంటారు జాగరణ చేసింది, ప్లస్ ఫ్రూట్స్ తిన్నది, పెడికి తినలే ఆ రోజు, పెరుగన్నం తిన్నది. మా టోకి కూడా అంతా పాటించింది అనమాట. నేను వంటలు వచ్చేసి కలగూరగాయలు చేసిన, చామకూర, పప్పు, పచ్చిపులుసు. మెయిన్ దేవునికి ఎక్కేది పచ్చిపులుసు. వడలు చేసిన, పెరుగన్నం, వడలు. నా మెయిన్ ఫేవరెట్ ఎట్లా మర్చిపోతా నేను, పులిహోర. ఇది వచ్చేసి తెల్లన్నము. నా ఫేవరెట్ డిష్ ఏంటో మీకు తెలుసు కదా, పూరి, హల్వా పూరి అయితే నేను మర్చిపోను నిజంగా. నాకైతే శివరాత్రి హల్వా పూరి తింటేనే తిన్నట్లుంటుంది అనమాట. శివరాత్రి కంప్లీట్ అయిందని అనిపిస్తుంది. ఇవన్నీ ఐటెంలు చేసినాం అనమాట. అయితే నైట్ 3 వరకు అయితే మంచిగా మూవీ చూసుకుంటూ ఉన్నా. 2కి కూరగాయలు కట్ చేసుకుంటూ కూర్చునే వరకు 3:30 అయ్యింది. 3:30కి మంచిగా భక్త కన్నప్ప మూవీ పెట్టుకున్నా. శ్రీరామదాసు ఇవన్నీ సినిమాలు చూసుకుంటే మంచిగా కూరగాయలన్నీ కట్ చేసేసుకున్నాం అన్నమాట. నేను మా టోకి నాకు కంపెనీ ఇస్తుంది కదా, తెలుసు కదా మీ అందరికీ. ఆ కూరగాయలు అయితే అన్నీ కట్ చేసేసుకొని 3:30కి స్నానం చేసుకున్నా. బయట అంతా కడిగేసి బయట అరుగు వాకిళ్ళు అన్నీ కడిగి స్నానం చేసేసుకొని వంటలు 4కి అయితే వంటలు స్టార్ట్ చేసిన. వంటలు 4కి స్టార్ట్ చేస్తే 6:30 వరకు అయితే వంటలు అయినాయి. ఇన్ని ఐటెంలు చేసిన నేను. కలగూరగాయలు, చామకూర పప్పు, పులిహోర, పెరుగన్నం, హల్వా, పూరి, పచ్చిపులుసు, వడలు ఇవి చేసిన అనమాట. కలగూరగాయలు మస్తు అయితే అయినాయి టేస్ట్. నాకు నిజంగా పూరి ఇంకా చామకూర పప్పు కాంబినేషన్ మొత్తం నచ్చింది, బాగా నచ్చింది. పెరుగన్నం అయిపోయింది, పిల్లలు తిన్నారు. పిల్లలు తింటే మనం తిన్నట్లే కదా, నేను తిన్నట్లే కదా అని అనుకొని ఏవైతే ఉన్నాయో దానితోనైతే తినేసిన అనమాట. చాలా చాలా మంచిగా అయింది. శివరాత్రికి ఎంతో కూరలు అయితే బాగా అవుతాయి. శివరాత్రికి, నవరాత్రికి నాకైతే అభిషేకం నిజంగా అభిషేకం చేసేటప్పుడు 2 కళ్ళు ఇట్లా సరిపోలేదన్నమాట. అభిషేకం ఇంకా చేస్తే బాగుండు అని అనిపించింది, కానీ అప్పటికే కటోర నిండిపోయింది పంచామృతంది. అట్లా అయ్యిందనమాట. చాలా మంచిగా అనిపించింది. టెంపుల్లో కూడా ఏమన్నా మస్తు అనిపించింది అభిషేకం చేస్తుంటే. జన్మ ధన్యం అయిపోయిందని అనిపిస్తుంది అభిషేకం చూస్తుంటే. నిజంగా శివయ్య అంటే శివయ్యనే, డాడీ అంటే డాడీ. అబ్బా మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు డాడీ. కొన్ని కష్టాలు పెడతాడు, కాకపోతే కొన్ని తెలవాలి దేవుడి విలువ అనేసి. మనుషులు ఎవరు ఇలాంటి వాళ్ళు అనేసి కొన్ని కష్టాలు అయితే పెడతాడు. కానీ దేవుడు అంటే దేవుడే. నిజంగా దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. నేనైతే నమ్ముతా దేవుడిని. కొంతమంది అన్ని ఉల్టా సీదా మాటలు మాట్లాడతారు, నాకు కోపం వస్తుంటుంది అనమాట. అట్లా అనమాట. నాకు శివరాత్రి అంటే చాలా ఇష్టం. ఏదన్నా ఉన్నా కూడా ఒక్క పొద్దు మాత్రం వదిలేయను, స్కిప్ చేసి దూరం అయినా ఉంటాను. కానీ ఒక్క పొద్దు మాత్రం అస్సలు వదిలేయను నేను. శివరాత్రి, నవరాత్రి ఆ థ్రిల్లింగ్, ఆ ఫీలింగ్ చాలా మంచిగా ఉంటుంది తెలుసా. నవరాత్రికి ఒక్క పొద్దు ఉండడం, శివరాత్రికి ఒక్క పొద్దు ఉండడం. అబ్బా ఒక్క పొద్దు ఉంటాం కానీ మనకు ఆకలి కాదు, దాహం కాదు,
అట్లా ఉంటుంది అనమాట. కానీ నేను వాటర్ అయితే తాగిన మార్నింగ్ గోరువెచ్చనివి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.